జీహెచ్ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. సోమవారం మూడో రోజు కావడంతో స్వల్ప సంఖ్యలో గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్తో పాటు వివిధ చెరువుల్లో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. 5వ రోజు 9వ రోజు వినాయక నిమజ్జనాలు ట్యాంక్ బండ్పై కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో మొత్తం 9 క్రేన్లను నిమజ్జనానికి ఉపయోగిస్తున్నామన్నారు. నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో మూడవ రోజు గణేష్ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. 3వ రోజు 5వ రోజు 9వ రోజు గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కొంతమంది మనం చూస్తూనే ఉన్నాము వెహికల్లో మట్టి గణేష్ని నిమజ్జనానికి తీసుకొని వచ్చారు. 3వ రోజు నిమజ్జనం కొరకు ఇక్కడికి తరలి వస్తున్నారు. హుస్సేన్ సాగర్ ప్రాంతంలో నిమజ్జనానికి ఇప్పటికే భారీ ఎత్తున తరలి వస్తున్నారు కూడా. అదే ఎక్కడి నుంచి వస్తారు? మాదాపూర్ నుంచి వస్తున్నారు. పెట్టేసి ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నారు. అవునన్నా. మట్టి గణేష్ పెట్టాలని ఐడియా ఎందుకు వచ్చింది? మీ ట్యాంక్ బండ్ చూడండి, గ్రీన్ కలర్ లో ఉంది. హైదరాబాద్ లో ఒక సర్వే అయింది. సర్వే ప్రకారం 100కి 60 వచ్చింది ట్యాంక్ బండ్ కి. సో ట్యాంక్ బండ్ కొంచెం మంచి చేద్దాం అని చెప్పి మట్టి గణేష్ పెట్టాం. అదే పర్యావరణాన్ని కాపాడదామనే ఉద్దేశంతో మట్టి గణేష్ని నెలకొల్పామని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా టోటల్గా అలర్ట్ అయిందని చెప్పాలి. భారీ ఎత్తున క్రేన్లను హుస్సేన్ సాగర్ రౌండ్ ఆఫ్గా మొత్తం టోటల్గా నిమజ్జనానికి 36 క్రేన్లను ఏర్పాటు చేశారు ఈ అధికారులు. అయితే ఈరోజు 3వ రోజు నుండి ఆ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. చిన్న గణేశులు ఏవైతే ఇళ్లలో పెట్టుకుంటారో ఇళ్లలో ఉండేటటువంటి గణేశులు కానీ చిన్న గణేశులను నిమజ్జనం చేసిన తర్వాత 11వ రోజు భారీ ఎత్తున ఈ యొక్క హుస్సేన్ సాగర్ ప్రాంతంలో నిమజ్జనాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ నిమజ్జనానికి అయితే భారీగా తరలి వస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం హుస్సేన్ సాగర్లో పూడిక కూడా తీసేస్తున్నారు. గణేష్ నిమజ్జనం ఉంటుంది కాబట్టి ఈ యొక్క హుస్సేన్ సాగర్లో పూడికలు గిట తీసేసి దాన్ని మొత్తం టోటల్ గిట ప్రక్షాళన కూడా చేస్తున్నారు. ఆ చిన్న గణేష్ అక్కడ మనం చూస్తున్నాం. చిన్నారి ఆ గణేష్ నిమజ్జనం చెయ్యొద్దు అంటూ కూడా ఏడుస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. చిన్నారి గణేష్ నిమజ్జనానికి మొరాయిస్తూ ఉన్నదని చెప్పాలి. చిన్న గణేష్ వేస్తూ ఉండడం ఇష్టం లేక తను ఏడ్చే దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇదే విధంగా అన్ని ఏర్పాట్లు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం సీసీ క్యామ్ ఆదివారంలో కంట్రోల్ రూమ్కు అనుసంధానమై ఉన్నాయి. కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు పోలీస్ అధికారులు. మొత్తం టోటల్గా ఈ నిమజ్జనాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటున్నాం మనం కొన్ని క్రేన్లో తరలించడానికి సిద్ధంగా ఉన్నాయి. క్రేన్లో తరలించడానికి ఆ యొక్క వినాయకుని మట్టి వినాయకులను సైతం అయితే పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో మట్టి వినాయకులను కూడా తీసుకొని వచ్చేసి మట్టి వినాయకులను అయితే నిమజ్జనం చేయడానికి సర్వం సిద్ధం చేశారని తెలుస్తుంది. ఇదే విధంగా మొత్తం టోటల్గా 3వ రోజు 5వ రోజు 9వ రోజు కలిపేసి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వస్తుంటారు. కాబట్టి ఈ రోజు నుంచి అధికారులు మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 9 క్రేన్లు ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిధిలో 9 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఈ రోజు రాత్రి నుండి మరిన్ని క్రేన్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం టోటల్గా 11వ రోజు నిమజ్జనానికి మొత్తం టోటల్గా 36 క్రేన్లను ఉపయోగిస్తామని అధికారులు కూడా చెప్తున్నారు. ఈ యొక్క పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా ఇప్పటికే పోలీస్ శాఖ అంతా సర్వం సిద్ధం చేసింది. మొత్తం టోటల్గా సీసీ కెమెరా ఆదివారంలో కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శేఖర్తో ప్రవీణ్, ప్రైమ్ 9 హైదరాబాద్.